ఎవ్వరికి బ్లాక్‌మెయిల్ చేయలేదు. నేను బ్లాక్‌మెయిల్ చేసినట్టే ఒక ఆడది చేస్తుందంటే అమౌంట్ కోసమే చేస్తది. కానీ నేను అమౌంట్ కోసం చేశాను అంటే నా ఆధార్ కార్డ్ ఇస్తాను, నా బ్యాంక్ అకౌంట్స్ ఇస్తాను. ఎక్కడైనా నేను ఎవ్వరి దగ్గరైనా అమౌంట్ తీసుకున్నట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలితే నేను దానికి ఖచ్చితంగా నేను బ్లాక్‌మెయిల్ చేస్తున్నానని చెప్పేసి ఒప్పుకుంటాను. అంతవరకు నేనైతే ఒప్పుకోను. గతంలో నేను కేస్ పెట్టాను అని చెప్పేసి అంటున్నారు. కానీ నాకు జరిగిన ఇన్సిడెంట్‌ని ప్రకారంగా నాకున్న ఆప్షన్ ఒకటే కాబట్టి కేస్ పెట్టాను. దాన్నే ప్రధానంగా తీసుకొని అందరూ కలిసి నేను తప్పు చేసినా అంటే ఒక అమ్మాయిగా నేను అనుభవించాల్సింది దానికంటే ఎక్కువ అనుభవిస్తే నాకున్న చట్టపరంగా ఉన్న దాన్నే నేను ఫాలో అయ్యాను. నేను కేస్ పెట్టుకున్నాను. ఇక్కడ ఉన్న కోదాడ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా నాకు పురుగుల మందు పోసినా గానీ నేను ఒక్క ఎఫ్ఐఆర్ చేయించుకోవడానికి, ఒక్క కేస్ రిజిస్టర్ చేయించుకోవడానికి 7 నెలలు కష్టపడ్డాను. కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్‌ల చుట్టూ, ఒక ఎస్పీకి, డీజీపీకి నా చెప్పమ్మా, దగ్గర అంటే ఈ 2 కేసులకు సంబంధించి నువ్వు పెట్టినటువంటి కేసులకు సంబంధించి నువ్వు ఏదైతే బ్లాక్‌మెయిల్ చేస్తున్నావు అని చెప్తున్నటువంటి పరిస్థితికి సంబంధించి హరీష్‌కి తెలుసా? హరీష్ ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు ఈ విషయాన్ని? అసలు ఇది మేమిద్దరం పరిచయం అయిందే ఈ కేసు గురించి. ఎస్ఐ అనేసరికి నేను ఈ కేసు గురించే మొదటగా అడిగిన. సార్ నాకు ఇలాంటి కేసు ఉంది. నేను ఎలా ఫాలో అవ్వాలి? ఎలా ఫాలో అయితే నేను గెలవగలుగుతా కోర్టులో అని చెప్పేసి తనకు క్లారిటీగా చెప్పాను. క్లారిటీ ఇచ్చిన తర్వాత తను నువ్వు ఇంత ప్రెజర్ పడ్డావా? ఇంత ఆలోచన అంత అంత బాధపడ్డావా? ఇలాంటి నీకు నీ లైఫ్‌లో నేనున్నాను. తను అప్పటి నుండి ఫస్ట్ నుండి తనకి హెల్పింగ్ నేచర్ ఉంది. అంత మంచి పర్సను. ఆ పర్సన్ నాకు లైఫ్ ఇస్తా అని చెప్పేసి చెప్పాడు. దానికి ఒక ఆడపిల్లగా నేను కోరుకున్నది అదొక్కటే. ఇప్పుడు అంత చెప్పిన తర్వాత నా గురించి అంత తెలియకపోతే నేను బాధపడేదాన్ని. కానీ అంత తెలిసిన తర్వాత నన్ను యాక్సెప్ట్ చేశాడు అని చెప్పేసి నేను అప్పటికి తనతో ఏ ఒక్కటైనా చెప్పుకోకుండా ఉండలేదు. ప్రతీదీ చెప్పుకున్నాను. మేమిద్దరం తను నాతో అంత సంతోషంగా ఉండడానికి రీజన్ కూడా నేను అన్నీ తనతో షేర్ చేసుకున్నాను కాబట్టి నాతో అంత సంతోషంగా ఉన్నాడు తను.